వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే సాధారణంగా మనకు శ్రమలు ఎందుకు వస్తాయి అనేదాన్ని ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మన ఓర్పును, మన సహనాన్ని, మన విశ్వాసాన్ని, మన భక్తిని, అలాగే దేవుడిచ్చిన మహాఉచితమైన గుణం బట్టి వీటన్నిటిని కూడా పరీక్షించడానికి మనకే శ్రమలు వస్తూ ఉంటాయన్నమాట అండి. అలాగే యోబు గారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు శ్రమ పంపించినప్పుడు ఎక్కడ నిరుత్సాహపడ్డాడండి? ఆయన నిరుత్సాహపడలేదనమాట అండి. అలాగే షడ్రక మేషక అబేద్నెగోలకు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా నిరుత్సాహపడలేదనమాట అండి. దానియేలు గారు ప్రార్థన చేసుకుంటున్నాడని చెప్పేసి చక్కగా ఆయన ప్రార్థన ఏదో ఒక మానిపించాలని చెప్పేసి పన్నాగం పడినప్పుడు ఆయన ఏమైనా నిరుత్సాహపడ్డాడండి? ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా చక్కగా ప్రార్థన చేసుకుని శ్రమల నుండి ఆయన సింహాల నోరుల నుండి చక్కగా ఆయన బయటకు వచ్చినట్లుగా మనము చూస్తూ అన్నమాట అండి. శ్రమ వచ్చినప్పుడు ఎవరికి శ్రమలు వస్తూ ఉంటాయండి? ఎవరైతే భక్తిగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని శక్తిని ఆశ్రయిస్తూ ఉంటారో, ఎవరైతే ప్రార్థన వెళ్తూ ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే దేవుని మీద నమ్మిక కలిగి ఎవరైతే ఉంటారో, ఎవరైతే దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా శ్రమలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కనుక శ్రమలు వచ్చినప్పుడు మనం బాధపడకుండా, భయపడకుండా, చింతపడకుండా వాటిని ఎలా ఎదుర్కోవాలో, వాటిని ఎలా జయ జీవితాన్ని జీవించాలో విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని అడిగితే శ్రమలో కూడా జయించే మాయోపాయాన్ని దేవుడు మీకు కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎప్పుడైనా సరే మనకు మించిన శ్రమ దేవుడు మన మీదకి పంపించాలన్నమాట అండి. ఎప్పుడైనా సరే మనం ఎంత శ్రమ మీద తట్టుకుంటామో అంత మాత్రమే పంపిస్తూ ఉంటాడు. కనుక ఎక్కువ మనకి శ్రమలో పంపించడం దేవుడు చేయడనమాట అండి. కాబట్టి దేవుడు ఇచ్చిన మహాఉచితమైన బట్టి శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన భక్తిని, చక్కగా మన సహనాన్ని, మన ఓర్పుని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ప్రార్థన చేసుకోగలిగితే కనుక మనం ఎంతైతే శ్రమ పడ్డామో రెట్టింపు ఆశీర్వాదం దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరి ఊసి వెళ్ళకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. ఒకవేళ ఎవరైనా సరే మనల్ని ద్వేషించిన అవమానపరిచిన తలదించుకుని వెళ్ళిపోయినట్లయితే రేపటి దినాన్ని ఎవరైతే మనం ద్వేషించారో అవమానపరిచారో వాళ్ళ ముందు తలెత్తుకునే పరిస్థితిని దేవుడు మనకి తలెత్తుకుని జీవించే యోగ్యతను దేవుడు మనకి దయచేస్తూ ఉంటారండి. ఎవరైతే మనం ద్వేషించి అవమానపరుస్తారో వాళ్ళే చిగ్గుపడి మనల్ని చూసి తలదించుకునే దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి దేవుడిచ్చిన మహాఉచితమైన గుణం బట్టి, ఆయన కాపుదాన్ని బట్టి మన యవనస్తులు ఎక్కువగా శ్రమలు వస్తూ ఉంటాయి యవనస్తులకి. కాబట్టి వారు అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే ఆ శ్రమల నుండి వాళ్ళు ఎలా జయించాలో దేవుడు మంచి ఆలోచన దయచేస్తూ ఉంటాడు, మనకి మంచి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు, మంచి తెలివిని ఇస్తూ ఉంటాడు, మంచి బుద్ధిని ఇస్తూ ఉంటాడు. కనుక యవనస్తులైనా సరే యవనస్తులందరూ కూడా ఎవరితో గొడవలకు వెళ్లకుండా, వాదన పెట్టుకోకుండా చక్కగా మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకుంటూ హ్యాపీగా ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగితే కనుక మీరు ఎన్ని శ్రమలు అయితే పడ్డారో రెట్టింపు ఆశీర్వాదాన్ని, రెట్టింపు ఆనందాన్ని, రెట్టింపు ఉత్సాహాన్ని, రెట్టింపు ఉల్లాసాన్ని దేవుడిచ్చి మిమ్మల్ని అందరినీ కూడా భూమి మీద హాయిగా జీవించే యోగ్యత సంపాదించుకునే స్థితిని దేవుడు మీకు దయచేస్తూ ఉంటాడు. కనుక శ్రమలో వచ్చి చింతపడకుండా సర్వశక్తి గల దేవుడు నామంలో ప్రార్థన చేసుకుంటారా? చిన్నలు, పెద్దలు, పిల్లలు, యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా విశ్వాసంతో దేవుని ప్రార్థన చేసి అడగండి. శ్రమలను ఎలా చేయించాలో దేవుడు మంచి ఆలోచన మీకు తెలియజేస్తూ ఉంటాడు అనమాట అండి. మనం ప్రార్థన చేసుకుని అందరూ కూడా శ్రమల్లో విశ్వాసంతో దేవుని ప్రార్థన చేసి అడిగి శ్రమలను జయించి హాయిగా జీవించాలని చెప్పేసి మన అందరి కోసం ప్రార్థించేద్దాం. మహాపరిషుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతి స్తోత్రం ప్రభా. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి తండ్రి? స్తోత్రం ప్రభా. తండ్రి మీరు మాకు తెలియజేశారు, నీకు వందనాలు. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటాం ప్రభా. నమ్మకాన్ని కోల్పోకుండా తండ్రిస్తుంది ప్రభా. నీతిని అనుసరించి తండ్రి ప్రభా, నీతిని కోల్పోకుండా తండ్రిస్తోత్రం ప్రభా. మా భక్తిని పాడు చేసుకోకుండా తండ్రిస్తోత్రం ప్రభా. విశ్వాసంతో, ఓర్పుతో, పట్టుదల కలిగి తండ్రిస్తుంది ప్రభావ. ప్రార్థన చేసుకుందని ప్రభావ. శ్రమలు చేయించి యోగ్యత ప్రతి బిడ్డకని దయచేయండి. దాన్ని కొన్నారు. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రిస్తున్న ప్రభావ. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, వాహనం నడుపుతున్న వారిని తండ్రి, గర్భిణీ స్త్రీలను తండ్రిస్తోత్రం ప్రభావ. బాలింతరాలను తండ్రిస్తున్న ప్రభావ. సంతానం పిల్లల సంతానం దయచేసి తండ్రి ప్రభావ. తండ్రి ఎవరికి ఏ సహాయం అయితే కావాలి తండ్రి ఆ సహాయం దయచేసి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి నీ రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని ప్రభావ ప్రతి ఒక్కరికైనా దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. యవనస్తులను ప్రత్యేక రీతిగా దీవించండి, ఆశీర్వదించండి. యవన కాలంలో తండ్రి ప్రభావ ఏ విధంగా పాడు చేయాలని చెప్పేసి తండ్రి ప్రభావ అపవాది తండ్రిస్తుంది ప్రభావ. వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కనుక తండ్రిస్తుంది ప్రభావ. వాళ్ళందరూ జాగ్రత్తగా ప్రార్థన చేసుకుందని ప్రభావ. తండ్రి చక్కగా తండ్రి ఎవరి జోలికి వెళ్లకుండా, ఎవరి ఊసుకు వెళ్లకుండా తండ్రిస్తూ తండ్రి ప్రభావ. చక్కగా తండ్రి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభావ శ్రమలు వచ్చినప్పుడు తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి చక్కగా తండ్రి ఇస్తున్నాడు వారిని జయించి జయ జీవితం జీవించే యోగ్యత
సంపాదించుకునే స్థితి ప్రతి యవనస్తుడికి దయచేయండి, యవనస్తురాలకి దయచేయండి, ప్రతి వృద్ధులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ దయచేయమని, మంచి ఆరోగ్యం అందరికీ దయచేయని, మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, మా కొరతరని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగుండును గాక. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె దేవుడు ఇచ్చిన మహా వచ్చిన బట్టి మనందరికీ సాధారణంగా శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోకండి, ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నాకు సహాయం చేయగల సమర్థుడు అని చెప్పేసి ధైర్యం తెచ్చుకుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని శ్రమలను జయించి జీవితాన్ని జీవించి భూమి మీద హాయిగా జీవించండి. అప్పుడు దేవుడు మనం ఎంతైతే శ్రమ పడ్డామో రెట్టింపు ఆనందాన్ని, రెట్టింపు సంతోషాన్ని, రెట్టింపు ఉత్సాహాన్ని, రెట్టింపు ఉల్లాసాన్ని దేవుడు ఇచ్చి మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి చక్కగా ఎంతగానో మనం దీవించి ఆశీర్వదించి దేవుడి కృపని మనకు దయచేసి భూమి మీద మనందరం కూడా హాయిగా జీవించే యోగ్యత దేవుడు మనకే దయచేస్తూ ఉంటాడు. యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా, పిల్లలు, పెద్దలు అందరూ కూడా చక్కగా దేవుని నామములో ప్రార్థన చేసుకోండి. శ్రమలను జయించండి, జయ జీవితాన్ని జీవించండి. విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి, ధైర్యంగా ఉండండి, మీ హృదయంలోని పిరికితనం తీసేయండి, భూమి మీద హాయిగా జీవించండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. చేస్తారా? విశ్వాసంతో ప్రార్థన, దేవుని మాట వింటారా? భూమి మీద హాయిగా జీవించే యోగ్యతని కలిగి ఉంటారా? మరేమంటారు? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని జయించి జీవితాన్ని జీవించి భూమి మీద హాయిగా ఉండి హాయిగా జీవించి ఆయన రాజ్య వారసులుగా ఉండే యోగ్యతను సంపాదించుకుందామా? ఏమంటారు? మీ ఆలోచన ఇదేనండి.